అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో రఘుదేవపురం అనే గ్రామం రావడం జరిగింది. ఈ రఘుదేవపురం అనే గ్రామం సీతానగరం మండలం తూర్పుగోదావరి జిల్లాలో ఉందండి. ఈ రఘుదేవపురం అనే గ్రామంలోనూ శంకరాభరణం మూవీ షూటింగ్ లొకేషన్ తీశారండి. అక్కడ ఈ శంకరాభరణం మూవీ దగ్గరగా నెల రోజుల పాటు ఇదే ఊర్లో రఘుదేవపురం అనే గ్రామంలో తీయడం జరిగింది. ఆ సినిమా షూటింగ్ లొకేషన్ అంతా కూడా నేను ఈ వీడియోలో మీకు చూపించాలనుకుంటున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియోని అసలు ఎక్కడ స్కిప్ చేయొద్దు. మన వీడియోలోకి వెళ్ళే ముందు మీరు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి. నేను మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఈ వీడియో చూడంగానే మాత్రం కంపల్సరీగా ఒక లైక్ మాత్రం చేయండి. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వీడియో అయితే చూస్తున్నానండి. 1980వ సంవత్సరం ఫిబ్రవరి 2వ తారీఖున అఖండ విజయంతో అఖండ సంచలన రికార్డులు బద్దలు కొడుతూ ఫుల్గా ఆ టైంలో మాస్ సినిమాలు రాజ్యమేలుతున్న టైంలో 1980 సంవత్సరంలో కళా తపస్వి కె విశ్వనాథం గారు చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం శంకరాభరణం. ఈ శంకరాభరణం అనే మూవీలో స్వామివేజులు గారు, మంజు భార్గవి, రాజలక్ష్మి, అల్లు రామలింగయ్య, చంద్రమోహన్ లాంటి మంచి దిగ్గజాలు నటించినటువంటి ఈ శంకరాభరణం మూవీ అప్పట్లో ఆస్కార్ బరిలో కూడా నిలిచిందంటే అతిశయోక్తి కాదండి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సంగీతం ఉన్న ఆ యొక్క గొప్పదనాన్ని తెలుసుకుండి చాలామంది మన ఆంధ్ర వాళ్ళు కర్ణాటక సంగీతం నేర్చుకోవడానికి వెళ్ళారంటే ఆ సినిమా అప్పట్లో ఎంత ట్రెండ్ సృష్టించిందో మనందరికీ అర్థమవుతుంది. ఈ ఊర్లో మనం వెళ్ళేటప్పుడు మనకి కనిపిస్తున్న ఈ మండువలోగులు మంచి ఆర్చులు ఉన్న పురాతనమైన బిల్డింగ్లు మనకి దర్శనమిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం వెళ్తున్న ఇంటి దగ్గరలో చాలా బాగుంటుందండి. ఆ ఇంట్లో మొత్తం షూటింగ్ అంతా కూడా అక్కడే తీయడం జరిగింది. చాలా వరకు ఈ సినిమా షూటింగ్ మొత్తం ఎక్కడెక్కడ తీశారనే విషయాలన్నీ కూడా అన్నీ చాలా క్లియర్గా పర్ఫెక్ట్గా చూపిస్తారండి ఈ వీడియోలో. వీడియో అయితే చూస్తూనే ఉండండి, చాలా బాగుంటుంది. వీడియో అయితేనే చూస్తూనే ఉండండి. శంకరాభరణం సినిమా మొత్తం 35 రోజుల పాటు ఏకదాటిగా షూటింగ్ జరుపుకున్న ఇల్లు దగ్గరికి అయితే మనం రావడం జరిగింది. మనకి కనిపిస్తున్న ఈ విజువల్స్ అన్నీ కూడా మన శంకరాభరణం తీసిన మూవీ అండి. మొత్తం ఈ గేట్ లోపల నుంచి కూడా ఇప్పుడు మనం లోపలికైతే వెళ్దాం. మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఈ సినిమాలో ఉన్న కొన్ని సన్నివేశాలు కొన్ని చాలా మనకి రోమాలు నెక్కబొడుచుకునే అలాంటి సీన్స్ గురించి కూడా నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను. ఈ ఇంట్లో ఆ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఒక గోడను ముట్టుకున్న సంగీతం, ఒక తలుపును ముట్టుకున్న సంగీతం, ఒక డోర్ను పట్టుకున్న సంగీతం, అలాంటి ఈ హౌస్ని కళా తపస్వి కె విశ్వనాథం గారు ఎంత గొప్పగా తీర్చిదిద్ది ఒక కళాఖండాన్ని ఇలాంటి మారుమూల ప్రాంతంలో శంకరాభరణం అనే మూవీని తీసి ఆ మూవీని ఎంత పెద్ద సూపర్ హిట్ చేశారో అతిశయోక్తి కాదండి. అప్పట్లో ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా శంకరాభరణం గురించి గొప్పగా మాట్లాడుకునేవారు. ఈ సినిమా షూటింగ్ ఇలాంటి మారుమూల ప్రాంతంలోనూ ఇలాంటి ఒక ఇంట్లో తీశారన్న సంగతి ఎవరికి కూడా తెలియదు. ఈ ఊరి పేరు కూడా చాలామందికి తెలియదండి. అలాంటి ఊరిని నేను పరిచయం చేస్తున్నాను మీ అందరికీ కూడా. ఇలాంటి కళాఖండాలు ఇలాంటి మంచి మూవీస్ ఇప్పుడున్న జనరేషన్కి అయితే ఈ సినిమాలు అర్థం కాకపోవచ్చు, కానీ పాత జనరేషన్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా శంకరాభరణం మూవీ చూసిన వాళ్ళే. ఇప్పటి జనరేషన్ కూడా ఇలాంటి మూవీస్ తెలియాలండి. ఈ శంకరాభరణం మూవీ గురించి గూగుల్లో సెర్చ్ చేసినా, యూట్యూబ్లోకి వెళ్ళి చేసినా కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా అందుబాటులో ఉంటుందండి. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అయింది. ఈ వీడియోని ఏమాత్రం కూడా అసలు స్కిప్ చేయొద్దండి. ప్రజెంట్ ఇప్పుడు నేను శంకరాభరణం షూటింగ్ జరిగినటువంటి లొకేషన్కి అయితే రావడం జరిగింది. అదే ఇంట్లో ఉన్నాను. మన శంకరాభరణం షూటింగ్ చేసిన స్పాట్ ఇదేనండి. ఈ స్పాట్లో ఈ ఇంటి ఓనర్ గారు కూడా ఎక్కడే ఉన్నారు. ఈ ఇంటి ఓనర్ గారిని అడిగి అసలు శంకరాభరణం షూటింగ్ విశేషాలండి. శంకరాభరణం షూటింగ్ చేసేటప్పుడు అసలు ఈ ఏరియాలో మొత్తం ఈ ఊర్లో ఇన్ని హౌసెస్ ఉండగా కూడా ఈ హౌస్ని ఎందుకు ఎంచుకున్నారో, ఈ హౌస్లోనే శంకరాభరణం అనే సినిమా ఎందుకు తీశారో మొత్తం మనం ఓనర్ గారిని అడిగి తెలుసుకుందామండి. ప్రతి విషయం కూడా చాలా క్లారిటీగా చాలా క్లియర్గాను వీడియో అయితే చూస్తున్నానండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో అయితేనే. అమ్మ ఏం చెప్పండి అమ్మా, మీ పేరేం పేరు అసలు? వల్లేపల్లి త్రిలోకం అండి. ఇప్పుడు శంకరాభరణం సినిమా తీసినప్పుడు ఇక్కడ ఏ రకంగా ఉండేది అసలు? ఇక్కడ మొత్తం ఈ ఊర్లో ఇన్ని ఇల్లులు ఉండగా కూడా మీ ఇల్లునే ఎందుకు ఎంచుకున్నారా? డాక్టర్ రంగారావు గారు అండి మా మామయ్య గారును బాగా స్నేహం అండి. ఆయన ద్వారాగా వచ్చిందన్నమాట అండి. ఇక్కడ షూటింగ్ జరిగేటప్పుడు డైరెక్టర్ విశ్వనాథం గారు,
జేవి స్వామేజులు గారు, ఇంకా హీరోయిన్స్ ఉన్నారు కదా, ఇంకెవరెవరు ఉన్నారండి? ఇదే. మంజు భార్గవ గారు, భార్గవి, తులసి, ఆ అమ్మాయి కూడా తులసి. ఆ, తులసి చిన్నపిల్ల అప్పుడు బాగా చిన్నపిల్ల అనుకుంటండి. తీసిన అమ్మాయి పేరు కూడా తులసి. ఆ అమ్మాయి కూడా తులసి అన్నారు. ఈ ఊర్లోనూ మొత్తం మీద ఈ నాగేశ్వరరావు గారి పేరు చెప్తే, నాగేశ్వరరావు గారు ఏంటండి ఆయన పేరు? ఏడిది నాగేశ్వరరావు గారు. ఏడిది నాగేశ్వరరావు గారి పేరు చెప్తే, ఓహో శంకరాభరణం ఇల్లా అని చెప్పి సెంటర్లో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ దిగబడుతున్నారండి. అవునండి. అంటే మీ ఇల్లు అంత ఫేమస్ అయిందండి ఇక్కడ. ఇలా ఫేమస్ అవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి షూటింగ్ చేయడం వల్ల ఇంత ఫేమస్ అయింది. అక్కడ వాళ్ళు ఆ టైంలోనే ఇక్కడ షూటింగ్ చేసినప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో, అసలు మీరు ఏ రకంగా ఫీల్ అయ్యారండి? మాకేం ఫీలింగ్ ఏమి లేవండి. మేము మామూలుగా పొద్దుటే వచ్చిపోరండి. అప్సర్ నుంచి వచ్చిపోరు. కాఫీలు టిప్పులు అన్నీ తెచ్చుకుని ఆ ఎదరింట్లో తినేవారు. భోజనాలు అయ్యి అక్కడ తినేవారండి. ఎదరింట్లోనండి? ఎదరింట్లో. మా ఇంటికాడ మామూలు షూటింగ్ తీసేవారు. ఆ షూటింగ్ తీసేటప్పుడు మేము వాళ్ళు వచ్చినప్పుడు మేము వంట చేసేసుకుని పక్క తప్పు, కాకపోతే పడకుండా మాత్రం పక్క తప్పుకోమనివారండి అంతే. జేవి స్వామేజులు గారు పెద్ద పెద్ద సీనియర్ యాక్టర్లు అండి. అప్పుడు చంద్రమోహన్ కూడా వచ్చారన్నట్టున్నారండి. అల్లు రామలింగి గారు కూడా, నిర్మలమ్మ అండి, అల్లు రామలింగి గారు, అందరితోటి కూడా మీరు బాగా ఫ్రెండ్లీగానే క్లోజ్గా మూవ్ అయ్యారా? అందరూ నిర్మల కూడా మా ఇంటికాడ కూరలు కూడా వండి పట్టుకెళ్ళేది. ఎక్కడి నుంచి కూరలు పట్టుకెళ్ళేవారా? కూర అది వండుకోండి. అబ్బా, అయితే చాలా సందడిగా ఉండేదండి. సందడిగానే ఉండేవారు. ఎన్ని రోజులు తీసారండి? తీసినప్పుడే అలాగా షూటింగ్ లో ఉండిపోరు. తర్వాత మాతోటి ఉండిపోరు. ఖాళీగా ఉంటుంది. ఎన్ని రోజులు షూటింగ్ జరిగిందండి ఎక్కడండి? 20 నెల దగ్గర నెల దాకా తీసారండి. అంటే దగ్గరగా నాగేశ్వరరావు గారు చెప్పినట్టు 35 రోజులు షూటింగ్ జరిగినట్టుందండి. చాలా సంతోషం అనిపించిందండి మాకైతేనే. ఎందుకంటే అసలు ఎంత అదృష్టం అంటే మేము ఇన్ని వీడియోలు చేసాం కానీ ఏ వీడియోలకి కూడా కలగని ఆనందం నాకు మీ ఇల్లు షూట్ చేసినప్పుడు నాకు అది కలిగిందండి. ఎందుకంటే అప్పుడు సినిమా యాక్టర్లు అంటే ఆ కాలం నాటి స్వామేజులు గారు, మంజు భార్గవ్ గారు, తులసి అమ్మ చిన్నపిల్ల, ఆ టైంలో తీసిన అల్లు రామలింగి గారు, ఈ చంద్రమోహన్ గారు, పెద్ద పెద్ద దిగ్గజాలన్నీ కూడా వచ్చి ఇక్కడ షూటింగ్ చేశారంటే చాలా హ్యాపీ అనిపించింది మాకు. ఆ పిల్లోడిని లోపల పంపుతాకే అలా తల్లి గూడు లోపల పంపింది అనమాట. ఓహో, తులసి గారు వాళ్ళ అమ్మ అండి, మంజు భార్గవ్ గారండి. మంజు భార్గవి. ఆ సీన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి. సినిమా చూసాను. మాట్లాడుతుంటే అలా సోమయాజులు కూతురు శాస్త్రి ఆయన కూతురు ఇక్కడ బట్టలు ఆరేస్తా చూసి లోనకొస్తానంటే అదే ఎవరో లేరు, నాకు అనాథండి, అలాగే చాలా చెప్తాడండి. తెలిసిపోతాయి. అవునండి, చూశానండి, సినిమా చూశాను. పట్టుకుంటే సంగీతం పలికింది. ఓహో, ఇలా పట్టుకుంటే సంగీతం పలికిందండి. ఈ దారబంధం అండి. ఇలాగ వేస్తాడా? ఈ దారబంధం పట్టుకుంటే సంగీతం వచ్చేదండి. అప్పటికి ఇది లేదు అంటే అప్పటికి ఇది లేదండి. అప్పుడు ఆ దారబంధం ఇలా పట్టుకుంటే సంగీతం వచ్చేస్తుంది. మళ్ళీ వాళ్ళలోకి నడుపుకుంటే అడుగడుగుకి సంగీతం కలిగింది. అబ్బా, చాలా బాగా తీశారండి అప్పుడు. నాపరాయి ఉండేదండి అప్పట్లోనండి. ఇగో ఇది ఉండేది కాదు, సెట్ ఉండేది కదండి. మా మామగారు ఆ తాతగారు బాగా స్నేహం అండి. ఆయన మా ఊరు ఈ స్వామి గారు అది బాగా ఇదిగానే ఉంది. మీ మామగారు డాక్టర్ గారు స్నేహితులండి. డాక్టర్ రంగారావు గారు ఆ ఏడు నాగేశ్వరరావు వాళ్ళు అందరూ కొంచెం ఫోటోలు కూడా తీసుకున్నారు. ఏమన్నా సార్ దేవుడి గది తలుపు చేస్తారండి? ఈ గది కూడా ఇప్పుడు మనం వెళ్తున్నది మాత్రం దేవుడి గది. ఈ దేవుడి గదిలో స్వామీజులు గారు ఇక్కడ చిన్న దేవుడి మందిరం అండి. దేవుడి మందిరం ఇక్కడ ఈ మంచం ఉన్న ప్లేస్లో ఉండేది కదండి. ఇక్కడ పూజ చేసుకుంటే మళ్ళీ బయటకు వచ్చి వెళ్ళేవారు అనుకున్నాను. పూజ చేసుకునేదండి తులసికోట దగ్గర అండి. అదే ఇంకో తులసికోట అండి, ఇది కాదు, ఇంకా చిన్నది ఉండేది. సినిమా అప్పుడు చిన్నది ఉండేదండి. చిన్న తులసికోట ఉండేదండి. ఇక్కడ పాకండి మాది. ఇక్కడ పాక ఉండేదండి. ఇక్కడ ఇది ఉండేది కదండి, ఈ పందిరి అదే ఉండేది. తాటాయి పందిరి అటే పక్కన ఉండేదండి. మొత్తం నేను సినిమా అంతా చూశానండి. ఇదండి సినిమా చూస్తే
తెలిసిపోద్దండి. చూస్తే మొత్తం ఇవన్నీ ఉన్నాయండి. ఆ నూతికాడేమో బట్టలు ఉతుకున్నట్టు. ఆ నూతికాడేమో చిన్న దెమ్మ ఉండేదండి. ఏముంది ఇప్పుడు ఉందమ్మా. ఇప్పుడు ఉందండి దెమ్మండి. దెమ్మ మీద మోటార్ పెట్టారండి. ఆహా. ఇదిగోండి ఈ ఈ నూతి దగ్గర ఒక దిమ్మ ఉంటుంది. ఆ దిమ్మ కూడా నేను చూపిస్తాను. ఈ నూతి దగ్గరికి వచ్చి బట్టలు ఉతికి ఇక్కడే బట్టలు ఎండేసుకుండి షూటింగ్ అంతా కూడా చాలా వరకు కూడా ఇక్కడ తీశారు. దగ్గర దగ్గరకు 35 రోజుల పాటు షూటింగ్ చేశారు. ఇదిగోండి ఈ కరివేపాకు చెట్ల మధ్యలో ఉంది దిమ్మ ఇది. ఈ దిమ్మ మీకు సరిగ్గా కనిపిస్తలేదు. ఈ దిమ్మ మీదనే బట్టలు ఉతికివారండి. బట్టలు ఉతుక్కుండి ఇదిగోండి మొత్తం ఈ ఏరియా అంతా కూడా మనకి సినిమా చూస్తే కనుక మొత్తం ఈ ఏరియా అంతా కూడా మనకి క్లియర్గా అర్థమవుతుందండి. ఇక్కడ బట్టలు ఉతుక్కుండి ఇదిగోండి ఇక్కడ తీగుండేదండి. ఇదిగోండి తీగ మీద బట్టలు ఆరేసుకునేవారు. ఈ బాత్రూమ్లో ఇలాగ అనుకుండేయండి. పాకుండేదండి. అన్నీ అందులో ఉండి అంటే చాలా సంవత్సరాలు అవుతుంది కదా, కొంచెం మనం కొన్ని కొన్ని కట్టవలసి వచ్చిందండి. అప్పుడులాగా ఉంటే కష్టం కదా. మనకి శంకరాభరణం సినిమా చూస్తే మొత్తం చాలా క్లారిటీగా చాలా క్లియర్గా మొత్తం ఈ 35 రోజులు షూటింగ్ అంటే మొత్తం ఇంట్లోనూ అవతల పక్కన యువతల పక్కన కూడా చాలా వరకు కూడా షూటింగ్ అంతా కూడా ఇక్కడే జరిగింది. రిక్షా మీద వస్తారమ్మా. చంద్రమోహన్కి పెళ్లి చూపులండి. ఆ ప్లేసెస్ అన్నీ కూడా లోపల తీశారండి. అది వసారాలో మంచం మీద ఉంటే ఆ మంచం మీద పట్టుకుంటే పెళ్లి కూతురు వాళ్ళకి సాపేస్తే కూర్చుంటే చంద్రమోహన్ నాయుడు పందిట్లో కూర్చుంటే అమ్మాయి స్వరం తప్పు పలుకుతుందండి. అదే అన్నవరాన్ని చూసింది. అన్నవరం దగ్గర వెళ్ళారు కదా మరి. అవునవునండి. మీరు సినిమా మొత్తం చూసినట్టున్నారండి చాలా బాగా. మాకు ఇంట్లో తీసిన తెలిసింది, మళ్ళీ సినిమా కూడా చూసి అత్తమానం వచ్చేది కదా ఇప్పుడు వస్తుంది. అవునండి, చాలా సంతోషం అమ్మా. చాలా మంచి మంచి మాటలు చెప్పారు. రాజమండ్రిలో కళామందిరంలో చచ్చిపోయేటప్పుడు. రాజమండ్రి కళామందిరంలో తీసినట్టున్నారండి. అదండి ఆయన చచ్చిపోతాడు కదా, అప్పుడే కదా కడియం పిల్లవాడు పెట్టి కడియం పిల్లవాడికి పెట్టి చనిపోయి సీన్ అనమాట. ఆవిడ మంజువారి కూడా చచ్చిపోయినట్టు. అవునండి, చాలా సంతోషం అమ్మా. చాలా మంచిగా చెప్పారు. ఇప్పుడు మనకి కనిపిస్తున్న ఈ గేట్లు ఉన్నాయి కదండి, ఈ గేట్లు ఉన్న ప్రహరీ కట్ట అసలు ఏమీ లేదు. అప్పుడు మొత్తం ఓపెన్గా ఉండేది. ఇదిగోండి ఇప్పుడు మనకి బయట మనం చూస్తున్నాం కదండి ఈ పందిరిది. ఈ పందిరి అప్పుడు తాటేకి పందిరి ఉండేదండి. ఇక్కడ తాటేకి తోటి ఉండేది. ఇప్పుడంటే కొంచెం లేటెస్ట్గా కట్టారు. ఇక్కడ కొబ్బరి చెట్టు అండి. ఆయన బాధపడుతున్నప్పుడు కూడా కొబ్బరి చెట్టు నీళ్ళు కారినట్టు బాధపడినప్పుడు కొబ్బరి చెట్టు నీళ్ళు కారినట్టు తీశారండి. లొకేషన్ బాగుంటుందండి. ఆ లొకేషన్ అయితేనే. ఇదిగోండి ఈ ప్లేస్లోనూ ఇంతకు ముందు ఇది లేదండి. ఇంతకుముందు ఏముండేదండి ఎక్కడండి, మొత్తం ముందు ఖాళీగా ఉండేదండి. ఇదిగోండి ఇది మాత్రం ఇప్పుడు లేటెస్ట్గా కట్టారండి. దీన్ని ఇదిగో ఇక్కడ బట్టలు ఆరేసుకున్నప్పుడే ఆ పిల్లోడు వచ్చి అరిగి మీద కూర్చుంటే తల్లి పంపితే నాన్నకు వస్తాను, నాకు ఎవరో లేరు గుప్పుడు మెచ్చి అప్పుడు ఆయన అలా స్నానం చేసి వచ్చి చూసి వెళ్ళిపోమంటాడు కోపంగాని. వెళ్ళిపోమంటే ఆ పిల్లోడు నాకు ఎవరో లేదు అనాథోండి, నాకు ఇంత పొట్ట ఏమండి మీరు స్నానం చేసేటప్పుడు మీ వీపు మీకు అందదు కదండి. నిజంగా మీరు చెప్తుంటే సినిమా చూసినట్టే ఉందండి మాకైతే. అంత క్లారిటీగా అంత క్లియర్గా చెప్పారమ్మా. కరెక్ట్గా మీరు నించున్న ప్లేస్లోనే షూటింగ్ లొకేషన్ ఉన్నది. ఇక్కడ సిట్టింగ్ అండి. ఎక్కడండి ఇది సిట్టింగ్ వేసి ఇక్కడ ఏదైనా పాట అండి ఇది రికార్డ్ ఒకటి. ఇక్కడ పెళ్లి సూపుల సీన్ తీశారండి ఇక్కడండి మొత్తం ఈ లొకేషన్లోనండి. అప్పుడు ఇంక ఈ సోఫాలు కట్ట ఇంక లేవనుకుంటుండే అన్నీ ఫ్రీగా ఉన్నాయండి. అదండి ఇదిగోండి ఈ గేట్ అప్పుడు గేట్ కదండి, ఇది గుమ్మం ఉండేదండి. ఇది మామూలుగా చెక్క తలుపు ఉండేదండి గేటు. అప్పుడు ఈ గేట్ లేదు. అవునండి. ఆ ఇంగ్లీష్ పాట పాడితే ఆయన కోపం వస్తుంది కదా. స్నానం చేసి వచ్చి అలాగ వచ్చి చూసి అప్పుడు ఎక్కుతాడు పైకి. ఎక్కి కోపంగా ఆ ఇల్లు మొత్తం వెళ్తానండి. ఓకేనండి. ఇంట్లోనేమో అప్సర్ నుంచి వచ్చిన కాఫీలు అవి తాగి ఈ ఇంట్లో కాఫీలు గట్టి తాగి టిఫిన్ గట్టి చేసేవారండి. కూర్చున్నాడు అబ్బాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్న 2 అరుగులు ఉన్నాయి కదండి. ఈ అరుగుల మీద తులసి గారండి. తులసి గారితో ఒక పాట, ఒక సాంగ్ ఒకటి ఉండదండి.
ఓహో ఆ సాంగ్ ఇక్కడేనండి, అది ఈ అరుగులేనండి. చాలా క్లియర్గా ఉందండి, చాలా స్పష్టంగా ఉందండి ప్రతిదీ కూడాను. కాకపోతే లోపల ఒకటే కొంచెం మీరు ఎక్స్టెన్షన్గా కొంచెం చేసుకునే ఉన్నాయి, కానీ మిగతాదంతా మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా ఉందండి. మంజు భార్గవి గారు పక్కనే నిలబడి తులసి గారిని గురువు గారిని ఆకట్టుకోమని చెప్పి పంపించి అక్కడ గురువు గారితో చెంపదెబ్బతిన్న ఆ సీన్ కూడా ఇప్పుడు మీకు క్లిప్పింగే చూపిస్తాను చూడండి. గోవాలో 2022 నవంబరు 20 నుండి 28 వరకు జరిగిన 53వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో రిస్టోర్డ్ ఇండియన్ క్లాసిక్ విభాగంలో ప్రత్యేక ప్రదర్శనకు అనుమతి పొందిన చిత్రంగా శంకరాభరణం గుర్తుండిపోయిందండి. ఇంత గొప్ప సినిమా షూటింగ్ జరిగిన మొత్తం ప్రదేశాలు కానీ ఈ ఊరు కానీ మీరందరికీ చూడాలని చాలా ఆశగా ఉందని నాకు తెలుసు. మొత్తం ఊరంతా కూడా చూపిస్తాను. ఊరు ఎలా ఉందో, అక్కడ ప్రాంతం ఎలా ఉందో, అక్కడ జనాలు ఎలా ఉన్నారో, అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారో అందరితో కూడా మాట్లాడిద్దామండి. ఏంటి కలెక్టర్ గారా? చెప్పండి సార్. ఏంటి మీ ఊర్లో ఎవరిని అడిగినా సరే కలెక్టర్ గారు బాగా మాట్లాడతారా, కలెక్టర్ గారిని అడగండి. ఏ విషయమైనా సరే కలెక్టర్ గారే మంచి ఫ్రీగా ఉంటారని చెప్తున్నారు. చాలా ఫ్రీగా ఉంటారు మీరు. మన ఊరి పేరు ఏం పేరండి? రఘుదేవపురం అండి. రఘుదేవపురం అండి. ఈ రఘుదేవపురంలో ప్రత్యేకత ఏంటండి? రఘుదేవపురంలో రాజుగారు పరిపాలించినటువంటి కోట ఉండేదండి. ఈ ఊర్లోనండి? ఈ ఊళ్ళో కోట ఉండేదండి. కోటలో అమ్మవారు ఉందండి. అమ్మవారి పక్కన నువ్వు ఉంటుందండి. నూతులో 4 విగ్రహాలు ఉంటాయండి. అలాగే లోపల తోటలో కూడా ఒక నువ్వు ఉండేదండి. తోటలో కూడా? తోటలో కూడా అది పూల నువ్వు అనే ఏదో అనేవారండి. ఈ కోట అంతా కూడా కొనేసుకున్నారండి. అయిపోయింది. తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అండి, మన ఊరికి రఘుదేవ మహారాజు పరిపాలించిన రఘుదేవపురంలో కోటదుర్గా సెంటర్ అని మేమే పెట్టించామండి. అది కోటదుర్గ సెంటర్ అండి. శ్రీ కోటదుర్గా సెంటర్ అని ఆవిడ పేరు పెట్టామండి. ఒకసారి పురావస్తు శాఖ వాళ్ళు ఇదేనండి కోటదుర్గ సెంటర్ అంటే? ఇదేనా? ఇదే సెంటర్ అండి. అమ్మవారు గుడి మీద కూడా ఉంటుంది. ఇదేనండి కోటదుర్గ సెంటర్. మన కలెక్టర్ కింద కూడా రాసామండి. కింద కూడా జాతర రేపు 23 జాతర అండి. సంవత్సరానికి ఒకసారి జాతర చేస్తాం భారీగా. ఓకేనండి. ఏమండి తర్వాత అసలు విషయం అండి, ఇక్కడ బొడ్డురాయి ఉంటుందండి. అమ్మవారికి ఎదురుగుండా బొడ్డురాయి శిలాశాసనం ఉన్నాయండి. శిలాశాసనం ఒక 8-9 అడుగులు ఉండేదండి పైకి. పురావస్తు శాఖ వాళ్ళు వచ్చి దాని మీద లిపి తీశారండి. నాగదేవర లిపిలో లెటర్స్ ఉన్నాయండి. తెలుగులో చెప్పలేము. తెలుగులో చెప్పలేమండి. నాగదేవర లిపిలో లెటర్స్ ఉన్నాయండి. మీకు అర్థమవుతుందండి? అయ్యి లేదు, అర్థం అవ్వలేదండి. ఎవరో అక్కడికి పురావస్తు శాఖ వాళ్ళకి అర్థమవుతుందండి. రాళ్ళబల్లి సుబ్బారావు గారి దగ్గరికి వెళ్తే చెప్పారన్నమాట. రాజుగారు ముద్ర ఏనుగు. రాజుగారి ముద్ర ఏనుగండి. ఏనుగండి. ఏమండి తర్వాత ఇక్కడ బొడ్రాయి శిలాశాసనం అమ్మవారు ఉన్న చోట ఆ బొడ్రాయి మీద కనుక ఎవరికైనా తేళ్లు కుట్టినా పాములు కుట్టినా చెయ్యి వేస్తే 3 సార్లు తగ్గిపోయి మంత్రం పెట్టారండి. మహామంత్రగాడు రాజుగారు. అబ్బా. అంచేత మేమేం చేసామంటే అండి, గుడి కట్టేటప్పుడు ఓ పెద్ద ఆయన వస్తే అడిగితే ఆ గుడికి 3 అడుగులు దూరంలోనే అమ్మవారిని పెట్టండి, పెద్దది పెట్టకండి అంటే ఇక్కడ రోడ్డు పక్క మూలాన్ని చిన్న గుడి కట్టి విగ్రహం పెట్టి అప్పటి నుంచి వైభవపేతంగా కార్యక్రమాలు జరుపుతున్నాం. ఇప్పుడు అర్థమైందండి. ఏ విషయమైనా సరే కలెక్టర్ గారిని అడగండి. కలెక్టర్ గారు బాగా చెప్తారంటే ఇంత క్లియర్గా ఎంత క్లారిటీగా చెప్పినంత వరకు ఎవరో దొరకలేదు మాకైతేనే. చాలా థ్యాంక్స్ అండి. అదే ఈ ఊర్లో ఏమైనా సినిమా ఏమైనా షూటింగ్ జరిగింది ఎప్పుడన్నా? శంకరాభరణం ఇక్కడే. శంకరాభరణం అండి. శంకరాభరణం ఇక్కడే జరిగిందండి. శ్రీరామదాస్ ఎక్కడండి? వంగలపూడి ముగ్గల్లా. తర్వాత ఎక్కడికి రామదుర్గం వెళ్ళి దోవలో కూడా కొంతమంది జరిగింది. రామదుర్గం అండి. చాలా సినిమాలు జరిగాయండి. శారద ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు పాత సినిమాలు అండి. శారద అండి. అవునండి, అవునండి. నిజంగా మా ఊరికి, మా సబ్స్క్రైబర్స్కి, మా వ్యూవర్స్కి మాత్రం చాలా సందేశం ఇచ్చారు మీరు. నిజంగా కలెక్టర్ గారు అంటే ఎలాగో మాట్లాడుతారు అనుకున్నాం, కానీ అబ్బాయి
ఎప్పటి నుంచో ఇక్కడ ప్రతిదానికి కూడా ముక్కు రఘుదేవపురం ఆ, ముక్కుడు జరిగింది. సీతానగరం దేవాలయాలు నావే ఉంటాయి. అన్నీ ఆహా. ఈస్ట్ వెస్ట్ కూడా పెద్ద చెప్తా ఉంటారండి. ఎక్కువ సచినేనే. బా చాలా రఘుదేవపురం ఆయన దగ్గర ఆ, నిజంగా చాలా స్పష్టంగా మాట్లాడారు. అంటే మనది యూట్యూబ్ ఛానల్ మనది శంకరాభరణం వెంకటేశ్వర గారు ఇల్లు ఉంది కదా, అవునండి. అక్కడి నుంచి మొత్తం షూట్ చేసుకుంటూ వస్తున్నాను నేను అంతా కూడా. అలాగండి, చాలా థ్యాంక్స్. మొత్తం గ్రామం అంతా ఒకసారి చూపిందామని చెప్పేసి అలాగండి, మీలాంటి పెద్దలు ఎవరైనా ఈ ఊరి ప్రత్యేకత ఏదైనా ఉంటే మాట్లాడతారేమని చెప్పి అనుకున్నాను. అలాగండి. ఆ సెంటర్లో చెప్పారండి. హాయ్. కరెక్ట్గా ఈ సెంటర్లోకి వెళ్తే కలెక్టర్ గారు ఉంటారండి. ఆయన ఎలాగైనా ఏదైనా సరే చాలా క్లియర్గా చాలా క్లారిటీగా ఇస్తుంది ఆయన మ్యాటర్ అయినా అని చెప్పారు. అలాగే. చాలా థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు సార్. ఉంటాను సార్. అలాగండి. సెలవు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక వీడియో చూడంగానే ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ కూడా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మంచి మంచి మూవీ లొకేషన్ తోటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను ఇప్పటికప్పుడే సరికొత్తగా. అప్పటి వరకు కూడాను మన యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడాను వాచ్ చేస్తున్న ఫ్రెండ్స్. అప్పటి వరకు మీ అందరికీ కూడా జై హింద్.